మీ పేరు చెప్పండి. వెంకటరాజు అండి. అంటే వెంకటరాజు గారు ఇక్కడ ఎలా ఉంది? ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మార్పు వస్తుంది అంటారు? మార్పు వస్తుంది. అంటే ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓట్లు అండి అది ఇది కూడా రెండు బాగా ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇమ్మని అంటున్నారు. గతంలో ఒక ఛాన్స్ ఇచ్చారు మీరు వైసీపీకి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు, లేకపోతే గత ప్రభుత్వం ఉంటేనే మంచి జరుగుతుంది? ఏదైనా ఒకటి అండి, అదనొకటి ఇదనొకటి ఏదన్నట్టు. అంటే ఒకటే అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అవుతున్నారు కదా, మార్పు ఎలా ఉంటుంది? మార్పు కొద్ది మార్పు ఎక్కువ ఉంటుందండి. అన్న మీ పేరు? నా పేరు కృష్ణ. అంటే మీరు ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? మాది గొల్పరోలు మండలం చేబ్రోలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? జనసేన అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. అంటే ఇద్దరులో ఒక ఛాన్స్ ఇమ్మని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. గతంలో ఒక ఛాన్స్ ఇచ్చారు, మీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే బాగా మేలు చేస్తానని గీత గారు అంటున్నారు. ఎవరు కొట్టేస్తారు? గీత గారు ఆల్రెడీ 2 సార్లు చేశారండి. ప్రజలకి మా పిఠాపురం నియోజకవర్గంలో ఒకసారి గెలిపించిన వాళ్ళు రెండోసారి వాళ్ళ అభివృద్ధిని పెట్టి గెలిపిస్తారండి. కాబట్టి ఈయన భీమవరం తర్వాత ఇంకోటి ఎక్కడ వైజాగ్ పోటీ చేశారన్నారు. ఈ 2 చోట్ల ఓడిపోయినా సరే కానీ పిఠాపురం ప్రజలు గెలిపిస్తారన్న ఇదితోటి ఆ 2 కూడా వదిలేసేసి మళ్ళీ పిఠాపురం నియోజకవర్గం వచ్చారంటే ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారో ప్రజలు అర్థం చేసుకుని మన జనసేన నాయకుడు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఆయనకి పట్టం కడతారు. అంటే ఇక్కడ చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు పంచడానికి సిద్ధంగా ఉంది. ఆర్థికంగా కూడా బలం ఉంది వైసీపీ నుంచి. పవన్ కళ్యాణ్ గారి వైపు ఆయనకి డబ్బు లేదు, ఆర్థికంగా బలం లేదు. మరి ఓట్లకి డబ్బులు ఇవ్వకపోతే గెలిచే పరిస్థితి తక్కువ కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓట్లు డబ్బులు అమ్ముడిపోతారా లేకపోతే ఓట్లు వేస్తారా? ఇన్నాళ్ళ డబ్బులు ఇచ్చారా లేదని చూసేవారు, ఇప్పుడు డబ్బులు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే వాళ్ళ సొంత డబ్బు కాదు కదా, మాదే పంచి పెడుతున్నారు కదా, తీసుకుంటాం కంపల్సరిగా గ్లాస్కి వేస్తాం అనేసి అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా అదే ఇదిలో ఉన్నారండి. అంటే మారారంటారా? ప్రజలకు అర్థం అవుతుంది అంటారా? సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అమ్మఒళ్ళు ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇన్నాళ్ళ అంటే తెలిసింది కదండి, అలా పలవ ప్యాకెట్ పెట్టారా, మందు వేసారా, తాగామా, అయిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ సత్యనారాయణ గారు మీరు పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద, వంగా గీత గారు వైసీపీ నుంచి. వీళ్ళిద్దరిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా మీలాంటి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు? మాలాంటి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటంటే మామూలుగా 30 మగ్గాలు ఉన్నాయండి. 30 మగ్గాలు ఉన్నాయి. 30 మగ్గాలు ఉన్నాయండి. 1200 జనాభా ఉన్నదండి. మరి ఎవరికి సహకారం జరుగుతుందండి? మేము 30 మగ్గాలలో మేము మనుషులు అంటున్నారు వాళ్ళు. ఏది వచ్చినది మరి ఈ 1200 మందికి ఎక్కడండి ఏది ఏది వస్తుంది? ఇప్పుడు నేను రైతు కూలీనే, నేనే పద్మశాలినే కాదని నేను అంటలేదండి. ఈ మామూలుగా 30 మంది గురించే మామూలుగా ఆధారపడితేనే ఈ 1200 మంది ఏమవుతారండి అసలు? ఏంటి బాబు, ఏం లేదండి. ఎవరి సొల్ల. నా పేరు గోపి అండి. గోపి గారు మీరు ఇక్కడ పిఠాపురం స్థానికులా? మాది కాజులూరు అండి, కాకినాడ దగ్గర కాజులూరు. ఇక్కడ కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, టీటైమ్ ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు. అటు సైడ్ ఏమో చల్మలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? జనసేన బాగుంటుందండి. జనసేన చాలా. అంటే ఎందుకు జనసేన అంటారు? 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఉండరు, ప్రజల మధ్యలో ఉండరు అని అంటారు కదా, దానికి సమాధానం ఏం చెప్తారు? సమాధానం అంటే జనసేన మార్పు బాగుందండి. జనాల్లో పవన్ కళ్యాణ్ చేసిన పనులు మంచి పనులు ఛాన్స్ అండి. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకుంటున్నాం జనాలు అందరూ. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అండి, రైతులకి సహాయపడే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉంటారు. పిఠాపురం ప్రజలు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఎంత మేరకు మెజారిటీ రావచ్చు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారికి పక్కగా మెజారిటీ ఇద్దామని మా మొత్తం మన కాకినాడ జిల్లా అంతా కూడా పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ నెగ్గిందామని అంటున్నారు. డెవలప్మెంట్ కల్లా ఏ పేటలు చూసినా పేటలు కూడా పవన్ కళ్యాణ్కే బాగుందండి, చాలా బాగుంది రెస్పాన్స్ కూడా. లక్ష పైన మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి రావచ్చే అవకాశం ఉంది. ఓకేనా అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు వీర్రాజు అండి. మీరు పిఠాపురం స్థానికులేనా? మాది కాజులూరు అండి, కాకినాడ జిల్లా. అంటే ఇక్కడ ఎలా ఉందంటారు? జనసేన ప్రభావం ఎలా ఉంటది? కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, అటు వైసీపీ నుంచి చల్మలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారండి? తంగెళ్ళ శ్రీనివాస్ గారు గెలుస్తారండి. అంటే మీకు ఆయన తెలుసా? మీకు పర్సనల్ గా తెలుసా ఆయన ఎలాంటి వ్యక్తి? మాకు తెలియదండి, కాకపోతే ఆయన గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. మగ్గం ఉన్న ఒకలుగా కాదండి,
పైగా ఉన్న వాళ్ళు పై పని చేసే వాళ్ళు కూడా 50 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చేయాలండి. మొగ్గ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారండి. మొగ్గ లేని వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారండి. ఏంటంటే బాధపడుతున్నారు వాళ్ళలోనే. అందుకు అలా 50 సంవత్సరాలకి ఇచ్చేయమని మేము అడుగుతున్నాం అండి. బీసీలకి ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. అది చేయండి. 50 సంవత్సరాలకి ఇప్పుడు తెలుగుదేశం, టీడీపీ, జనసేన కలిసి ఒక మేనిఫెస్టో పెట్టింది. 50 సంవత్సరాలు ఉన్న బీసీ కులస్తులు అందరికి, బీసీ వర్గాలు అందరికీ కూడా పెన్షన్ ఇస్తాం అంటున్నారు. అవునండి. అయితే ఇప్పుడు దాకా 60 మొగ్గ ఉన్న వాళ్ళకే ఇచ్చారండి మాకు. వీళ్ళు వస్తే 50 సంవత్సరాలు ఉన్న బీసీ ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇస్తాం అంటున్నారు. ఇవ్వాలండి. అలాగే అడుగుతున్నాం. అన్ని పార్టీల అడుగుతున్నాం. 50 సంవత్సరాలకి మేనిఫెస్టోలో పెట్టారు డైరెక్ట్ గా పెట్టారండి. మరి అలాగా ఇవ్వాలని అడుగుతున్నాం. నిన్న వాళ్ళు కూడా మేము ఉన్న వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ 1200 ఓటింగ్ ఉందండి. మొగ్గలన్నా 50 ఉన్నాయండి ఈ ఊర్లోని. మరి నా వాళ్ళు బాధపడుతున్నారండి. అందుకు 50కి ఇచ్చేస్తే మాకు. జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది ఉంది. అదేండి. మరి అన్ని పార్టీలు కూడా పెట్టాలని అడుగుతున్నాం.